ఇక చెప్తాడు అందగత్తెల పోటీలు పెడుతున్నా దానికి పర్మిషన్ అడిగిన అంటాడు. ఈ అందగత్తెల పోటీలు కడుపు నింపితే కాదు, దేనికి పనికి వస్తాయి? నీ ప్రాధాన్యత ఏంది? నేను సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి పోయినా ప్రపంచ అందగత్తెల పోటీలు పెడుతున్నా హైదరాబాద్లో, దానికి సహకారం కావాలని అడిగినట్టు పోయి. నువ్వేమన్నా ఓ జాతీయ ప్రాజెక్ట్ అడుగు తెలంగాణకు, ఓ నేషనల్ హైవే అడుగు తెలంగాణకు, లేదా బడ్జెట్లో స్పెషల్ ప్యాకేజ్ అడుగు తెలంగాణకు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ప్యాకేజ్ ఇచ్చి రివైవ్ చేయమని అడుగు, ఆడుకొని ఉద్యోగాలన్నీ వస్తాయి. అందగత్తెల పోటీలకు సాయం చేయమని పోయినా అంటాడు ఈయన. ఇవాళ నువ్వు కేసీఆర్ని పట్టుకొని దేశద్రోహి అని మాట్లాడి, ఇవాళ నువ్వు తెలంగాణ ద్రోహి. నువ్వు వికారాబాద్ ప్రజల, నీ సొంత జిల్లా ప్రజలకు ద్రోహం చేసినావు దామగుండం నప్పచెప్పి. మేము ఇవ్వలేదా? నాగార్జున సాగర్లో మిసైల్ టెస్టింగ్ సెంటర్ పెట్టమని ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ అధికారులు వస్తే అప్పుడు నేను నీళ్ల మంత్రిని. 24 hours 24 గంటల్లో భూమి కేటాయించి అనుమతులు ఇచ్చి నాగార్జున సాగర్లో మిసైల్ ఫ్యాక్టరీ పెట్టడానికి మేము అనుమతి ఇచ్చినాం. 24 గంటల్లో ఇచ్చినాం ఆ రోజు మేము. వీ డూ. రాష్ట్ర ప్రజలకు నష్టం కాకుండా, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉన్నప్పుడు తప్పకుండా ఈ దేశం కోసం, దేశ అవసరాల కోసం సహకరించినాం. కానీ ఇక్కడ ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది, ప్రజల ప్రాణాలు దెబ్బతింటుంది అన్నప్పుడు ప్రజల కోసం ఆలోచించినాం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ఆలోచించినాం. ఇక ఈ అన్ని అబద్ధాలు ఒక్కటన్నా నిజం మాట్లాడాను. నాకేదో పాప శాపం గిట్టుందేమో, అబద్ధాలు ఆడకపోతే తలవలికి చచ్చిపోతున్నది అంటారు చూడండి, ఇంకా అట్లా ఉన్నట్టుంది. నేను నిన్న మాట్లాడుతూ ఎలక్ట్రిక్ పాలసీ తెచ్చినాం, ఏది జీరో ట్యాక్స్. దేశంలో ఎవరు చేయలేదు, గిన్నె చేసినట్టుగా భారతదేశంలో ఎవరు చేయలేదు. నేను జీరో ట్యాక్స్ తెచ్చినా మన రాష్ట్రం చాలా గొప్పదని చెప్పాను. ఇలా 15 రాష్ట్రాలు చేస్తున్నాయి దేశంలో, మనం ముందే చేసినాం. 2020-21 సంవత్సరంలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్కు జీరో ట్యాక్స్ విధానాన్ని తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇదేదో నేనే తెచ్చిన కొత్తగా అంటాడు నిన్న. ఇది దేశంలో ఎవరు చేయలేక నేనే చేసిన అని మాట్లాడతాడు ఈయన పుణ్యాత్ముడు. దేశంలో 15 రాష్ట్రాలు చేస్తున్నాయి. 2020-21లోనే బీఆర్ఎస్ పార్టీ జీరో ట్యాక్స్ విధానాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్కి తీసుకొచ్చింది. ఇది ఇక ఇంతకుముందు ఏం జరగనేలే, ఇప్పుడు నేనే తెచ్చిన అన్నట్టు చెప్తుండే. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నావు. 3000 ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నావు ఆర్టీసీలో. అంటే ఏమైతుంది? ఎలక్ట్రిక్ బస్సు వస్తే డ్రైవర్ ప్రైవేట్ వాడే ఉంటాడు, ఇక నౌకరు ఉండదు, ఉన్నోళ్ళంతా ఇంటికి పోవుడే. 3000 బస్సులు వచ్చినాయంటే 3000 ఉద్యోగాలు పోయినట్టే. డ్రైవర్ ఉద్యోగాలు 3000, మెకానిక్లు పర్ బస్సు 3 లేదా 4 పనిచేస్తారు. ఇక బస్సుకు 3 అంటే 3000 అంటే 9000 ఉద్యోగాలు పోయినట్టే ఆర్టీసీలో. 3000 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీలో తేవడం అంటే 9000 ఉద్యోగాలు ఆర్టీసీలో పోవడమే. దానికి ఉన్న ఉద్యోగాలు కూడగొట్టి నేనేందో గొప్ప పని చేసినా అని చెప్తాడు ఈయన. డబుల్ రోడ్లు వేస్తా పాలసీ చెప్పిండి నేను. హ్యామ్ పాలసీ తెస్తున్నా, ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేస్తా అంటాడు. ఇది నువ్వు చేసేదేంది? కేసీఆర్ గారు 2016-17 సంవత్సరంలోనే ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి డబుల్ రోడ్, ప్రతి జిల్లా కేంద్రానికి 4 లైన్ రోడ్ అనేది నిర్ణయం తీసుకొని 99% రోడ్లు వేసేసినాం మేము. 99%. ప్రతి మండలానికి రాష్ట్రంలో డబుల్ రోడ్ వేసినాం, ప్రతి జిల్లా కేంద్రానికి 4 లైన్ రోడ్ వేసినాం. ఎక్కడన్నా ఏదన్నా కోర్టు కేసో లేదా కొత్తగా మండలం ఏర్పడితే అన్న 1-2 ఉంటే ఉండొచ్చు. 99% మేము చేసినాం. ఈయన చెప్తాడు నిన్న అసెంబ్లీలో, అరే భయ్ మేము కొత్త పాలసీ చేస్తున్నాం, మండలానికి డబుల్ రోడ్ వేస్తాం జిల్లా. అది ఎప్పుడో వేసింది కేసీఆర్. అది ఏమంటాడు? హ్యామ్. హ్యామ్ అంటే ఏంది? టోల్ గేట్. కేసీఆర్ గారేమో సొంత డబ్బులతోని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు వేస్తే రేవంత్ రెడ్డి గారు పల్లెటూర్లకు హ్యామ్ అంటుండు, మండలాలకు హ్యామ్ అంటుండు. హ్యామ్ అంటే టోల్ గేట్ పెట్టి ముక్కు పిండి వసూలు చేస్తారట. ఈ జాతీయ రహదారుల మీదనే టోల్ గేట్ కట్టలేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా హ్యామ్ మోడల్ తెచ్చి టోల్ గేట్లు పెట్టి పల్లెటూరు రోడ్లకు, మండలాలకు పోయే రోడ్లకు కూడా టోల్ గేట్లు పెట్టా అని చెప్పకనే చెప్పిండు రేవంత్ రెడ్డి. హ్యామ్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడ్. బ్యాంకు నుంచి కొంత అప్పు తెచ్చి ఆ అప్పును టోల్ గేట్ ద్వారా వసూలు చేసి కడతాము అని చెప్తారు. రాష్ట్రం మళ్ళీ 10 ఏళ్ళు కట్టాలి కాంట్రాక్టర్కు పైసలు. 10 ఏళ్ల దాకా రాష్ట్ర మీద భారం పడుతుంది. కాంట్రాక్టర్కు సగం ఇస్తారు, సగం నువ్వు అప్పు తెచ్చుకొని రోడ్ వేయమంటారు. ఆ సగం 10 ఏళ్ల దాకా మనము రాష్ట్ర ఖజానా నుంచి డబ్బు కడుతూ ఉండాలి కాంట్రాక్టర్లకు. అంటే నువ్వు తెచ్చిన హ్యామ్ మోడల్ ఈ రాష్ట్ర ప్రజల మీద భారం వేసే మోడల్.
రాష్ట్ర ఖజానా మీద భారం వేసే మోడల్